बोट का एडवांस देने जा रहा हूँ, तब तक तू यहाँ देख। हाँ ओके भैया। నిధి, ఈ వేస్ట్ ని డస్ట్బిన్ లో పడేసిరా. వెళ్దాం. తొందరలో ఇంటికి తీసుకోవడం మర్చిపోయాను. తను వచ్చింది. ట్రైన్ టికెట్ ఓకే అయిపోయింది నైట్ 10:30కి. కానీ కొంచెం త్వరగా వెళ్ళాలి. రియా సార్ ఫుల్ సపోర్ట్. ఫ్లైట్ టికెట్ పంపిస్తానని చెప్పారు, కానీ తనకు ఐడి లేదు. ట్రైన్కి ఒక ఐడి చాలు కదా. రా. అమ్మకి గంజివరా. क्या हुआ सावियो? लोकी किधर है? సారీ నిధి, ఆ రోజు పోలీసులు వచ్చినప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇట్స్ ఓకే దీది. తోని మీ ఫోన్. ఇక దీంతో పని లేదు. सावियो रुको. सावियो. దేవుడా. భయ్యా చల్. నేను భోంచేస్తాను. మనం బయలుదేరదాం. లేదంటే లేట్ నైట్లో నువ్వు డ్రైవ్ చేసుకుంటూ తిరిగి రావాలి. ఐదు రోజులు గోవాలో ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. షో, ఇదంతా నీకోసమే. నా కోసం కాదు, నీకోసమే. నీతో చెప్పాను కదా మర్యాదగా మాట్లాడమని. అమ్మమ్మ నాతో చెప్పింది నన్ను తీసుకెళ్తే నీకు షాప్ వస్తుందని. తనేదో నోటుకొచ్చినట్టు వాగుతోంది అని. అదెవరి ఫోన్? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. దీనికోసమేగా నువ్వు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. పర్సు ఉండుండాలిగా చేతిలో. ఉందా లేదా? ఉంది. షాప్ వస్తుందనే తన్ని కాపాడావా? అందుకేగా నాతో క్లోజ్గా మూవ్ అయ్యావు. త్వని నన్ను నమ్ము, నేను చెప్పేది విను. దేన్ని నమ్మమంటావు? ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎక్కడుంది నిజం? చూసావుగా, నేను సావియో కాళ్ళు పట్టుకున్నందువల్ల వాడు కారు దిగలేదు. వాడు వచ్చాడు, నిన్ను చంపేస్తాడు. ఆ పిల్లక్కడా? లోపలుంది. నిధి! పదరా. तेरे को मैं आज ऐसा सबक सिखाती ना,
साली तू जिंदगी भर नहीं भूली चल ఏంటి మీరు చేసే పని వదలండి ఏయ్, సాలు! నీకు ప్రాణం మీద ఆశ ఉంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. సవ్యో చల్, సవ్యో చల్, నువ్వు వెళ్ళిపో. చల్. అంతా ఓకే, నేను వెళ్తున్నా, ట్రైన్కి టైం అయింది. వాడు చనిపోయాడు, అర్థమైందా? వాడికి తిరిగి రాడు. నువ్వు ఇలా వెయిట్ చేయడంలో ఎటువంటి అర్థం లేదు, అది నీకు తెలుస్తూనే. दीदी चलो चलो कहाँ? चलो अरे इधर ही तो बुलाया था। मुझे जाना है, मुझे पढ़ना है। मैं जाऊंगी, मैं पढ़ूंगी। వెళ్దాం రా. ఈ పన్ను ఊడిపోయిందేమో చూడు. మన డ్రైవర్ అమ్మ వచ్చేసింది. మా ఇద్దరిని స్టేషన్లో డ్రాప్ చేయడంలో ఇబ్బందే లేదుగా. అమ్మని కంట్రోల్ చేయలేకపోయాను. నితిని వెంటనే చూడాలంది, ఫ్లైట్ నుంచి దూకేసేది. నువ్వు ఊరుకోరా, తప్పుగా అనుకోకండి, ఫ్లైట్ కొంచెం డిలే అయింది. పర్వాలేదు, +1 +2 క్లాస్ ఇంకా అవ్వలేదు. 5 వరకు టైం ఉంది. మనమైతే 5 తర్వాత వద్దామా? మనం ఇంటికి వెళదాం. క్లాస్ అవగానే పీటర్ తనని తీసుకొస్తాడు. ఓకేనా పాచు? నాకేదైనా ఓకే, అమ్మే తొందరపడుతోంది. ఇంత దూరం ఎలాగూ వచ్చాను, నేను తనని బయట నుంచైనా ఒకసారి చూస్తాను. పద. పాచు, నువ్వు అమ్మీతో షాప్ వద్దని చెప్పావా? ఆ, వీడికి ఏమైనా పిచ్చా? దాని ఖరీదంతా తెలుసా? వేల కట్టలేని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి పీటర్. కరెక్టేగా నాన్న? సత్యం.